హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ఈరోజు కథ 'యారగంట్ హస్బెండ్' ఎపిసోడ్ నెంబర్ 121. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ మీ శ్వేత. ఇక ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా స్టోరీలోకి ఎంటర్ అయిపోదాం. అందరూ అక్కడ జరిగిన దానికి ఒక్క క్షణం నివ్వెరపోయి షాక్తో చూస్తున్నారు. జరిగింది నమ్మడానికి కూడా ఎవరికీ నమ్మకం కలగడం లేదు. జానకి పాదాలను తాకిన శ్రావణి చేతుల స్పర్శకు కాన్షియస్ లోకి వచ్చిన జానకి శ్రావణి అంటూ తన దగ్గరకు వచ్చి పిలిచేలోపు శ్రావణి ఊపిరి ఆగిపోయింది. జాను, నీకేం కాలేదు కదా? హర్ష జానకి దగ్గరకు వస్తూ జానకి చెయ్యి పట్టుకొని పైకి లేపి తనను తన గుండెలకు హత్తుకుంటాడు. జాను, ఐఎమ్ హెల్ప్లెస్. నన్ను క్షమించు. విలువే లేని వాళ్ళ కోసం విలువైన కన్నీళ్లు వేస్ట్ చేసుకోకు అంటూ జానకి కళ్ళు తుడుస్తాడు. జానకి ఇంకేం మాట్లాడలేక హర్షను గట్టిగా హక్ చేసుకొని అలానే ఉండిపోతే హర్ష కూడా జానకిని పట్టుకొని ఓదారుస్తున్నాడు. అందరూ అక్కడ పడిన శ్రావణిని చూస్తుంటే అతి కష్టం మీద తన ప్రేమను బాధను అణిచిపెడుతున్న హరి మౌనంగా తన కన్నీళ్లను వదిలేస్తున్నాడు. కన్న పేగు కళ్ళ ముందే చనిపోతే కలిగే బాధ అయినా కూడా శ్రావణి చేసిన పనులకు కన్నీళ్లు కూడా రావడం లేదు లక్ష్మికి. జానకి, బాధపడకమ్మా. ఏం జరిగినా కూడా కావాలని ఎవరు చేయరు కదా. తనకు ఇంతవరకే రాసి పెట్టుంది, మనమేం చేయగలం అంటూ ఆనందరావు కూడా జానకికి ధైర్యం చెప్పాడు. విశాల్, మనం ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళాలి. ఫార్మాలిటీస్ చూడు. అండ్ రిమైనింగ్ వాళ్ళు నాకు ప్రాణాలతో కావాలి. సార్, వాళ్ళంతా అప్పుడే పారిపోయారు. వాళ్ళని తర్వాత చూద్దాం. ముందు మీరు రిలాక్స్ అవ్వండి సార్ అంటూ విశాల్ మొబైల్ తీసుకుని సిగ్నల్స్ కోసం ట్రై చేస్తూ ముందుకు వెళ్ళాడు. సార్, పోలీస్కి ఇన్ఫార్మ్ చేశాను. అండ్ మన కోసం కార్స్ కూడా అరేంజ్ చేశాను. ఇప్పుడు మనం రిటర్న్ అవుదామా లేదా వెళ్దామా సార్? షూ, ఈ టైంలో వదిలే విశాల్, హైదరాబాద్కి రిటర్న్ అవుదాం అంటూ హర్ష చెప్పగానే విశాల్ కూడా పనిలో పడిపోయాడు. జానకి అక్కడ ఏం మాట్లాడకుండా హరి గారిని చూసి నాన్న అంటూ తన దగ్గరికి వెళ్ళింది. నాన్న బాధపడుతున్నారా? శ్రావణి ఇలా అయ్యిందని. కానీ ఏది కూడా కావాలని చేసింది కాదు నాన్న. ఇన్నాళ్ళు కూడా హర్ష గారు శ్రావణి జోలికి రాకుండానే ఉన్నారు. కానీ శ్రావణి మారకుండా ఇంకా ఇంకా మమ్మల్ని బాధ పెడుతుంటే యాక్సిడెంట్గా జరిగింది. నువ్వే చూసావు కదా. ఈరోజు శ్రావణి అన్ని హద్దులు దాటేసింది. తనకి ఇలా అయినందుకు నాకు బాధగానే ఉంది. కలిసి ఉండకపోయినా కలిసి పుట్టిన వాళ్ళం కదా, ఆ బాధ ఉంటుంది. కానీ నాట్ డిజర్వ్ దిస్. చిన్నపిల్లల ప్రాణాలు లెక్క లేకుండా తీస్తుంది. చిన్నప్పుడే హత్యలు చేయడం మొదలు పెట్టింది. ఈ రోజు కూడా వదిలేస్తే ఇంకేమైనా చేస్తుంది. జానకి, నేను అర్థం చేసుకోగలను. మీకు అడ్డుగా వచ్చింది. అల్లుడు అడ్డు తప్పించాడు. చేసిన దానికి అనుభవించక తప్పదు కదా. ఇప్పుడు అదే అయ్యింది. తప్పు చేసిన తప్పులకు శిక్షలు పడాలి. శ్రావణి తప్పు చేసింది, శిక్ష పడింది. జాను అంటూ హర్ష జానకి దగ్గరికి వస్తూ, జాను, మావయ్య ఎంత కాదు అనుకున్నా కూతురు కదా, ఆ పెయిన్ ఉంటుంది. ఒంటరిగా వదిలేస్తే నిజం మావయ్య అర్థం చేసుకుంటాడు. పద, బాబు ఏడుస్తున్నాడు. ఎక్కువసేపు ఇక్కడ ఉండకూడదు అంటూ జానకిని కారులో ఎక్కించాడు. పోలీస్ వాళ్ళు రాగానే శ్రావణి డెడ్ బాడీ అండ్ మిగిలిన రౌడీస్ అందరినీ పట్టించారు. అంతా క్రిమినల్స్ కావడం, పైగా శ్రావణి మీద మిస్సింగ్ కేసు ఉండేసరికి హర్ష దగ్గర స్టేట్మెంట్ తీసుకుని బాడీని తీసుకుని వెళ్ళిపోయారు. కావేరి, ఏంటి అలానే ఉన్నావు? వచ్చిందేం లేదా? ఇక్కడే ఉంటావా? ఆనంద్ గారు, నేను మర్డర్ చేశాను. నేను గన్ ఫైట్ చేశాను. అయినా నన్ను వదిలేశారు. కేసు పడదు, శిక్ష పడదంతే. ఇదే విషయం ముందే తెలిస్తే ఇంకో నలుగురిని చంపేసేదాన్ని. ఛాన్స్ మిస్ అయ్యాను. గన్ కాల్చడం చాలా బాగుంది. అందుకని ఇప్పుడు కాలుస్తా అంటావేంటి? తీసుకెళ్లి బొక్కలో వేస్తారు. పద ముందు. నువ్వు గన్స్కి దూరంగా ఉండు. నువ్వేం చేస్తావు అని భయంగా ఉంది. పిచ్చి పెట్టినట్టు తయారవుతున్నావు. పద అంటూ కావేరి ఆంటీ యాక్షన్కి బ్రేక్ వేసి తీసుకెళ్లిపోయాడు ఆనందరావు. ఆ నెక్స్ట్ డే అందరి సమక్షంలో శ్రావణికి అంత్యక్రియలు జరిపించారు. ఆ రోజుతో శ్రావణి చాప్టర్ క్లోజ్ అయ్యేసరికి తన వల్ల తన మీద ఫైల్ చేసిన కేసెస్ అన్ని క్లోజ్ చేసేశారు. హర్షకి అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యేసరికి ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నాడు. జానకి ఒక్కతే బాల్కనీలో నిలబడి ఉండేసరికి శ్రావణి విషయం చెప్పాలని వచ్చిన హర్ష జానకిని వెనక నుంచి హక్ చేసుకుంటూ,
తన మెడ వంపులో తల ఆనిస్తూ జానకిని దగ్గరగా తీసుకుని ఏంటి జాను ఫీల్ అవుతున్నావా అంటూ డల్గా అడుగుతాడు. హర్ష గారు నేనెందుకు ఫీల్ అవుతాను? జస్ట్ అలా నిలబడి ఉన్నాను అంతే అండి. జాను నువ్వు చెప్పకపోయినా కూడా ఐ క్యాన్ అండర్స్టాండ్. శ్రావణిని నేను కావాలని చంపలేదు జాను అంటూ హర్ష మాట్లాడుతుంటే హర్ష వైపు తిరుగుతూ హర్ష నోటికి చెయ్యి అడ్డుగా పెట్టేస్తుంది. హర్ష గారు సంజయ్షి చెప్తున్నారంటే తప్పు చేశారనే కానీ మీరేం తప్పు చేయలేదు. శ్రావణి విషయంలో బాధ ఉంది కానీ ఆ బాధకు రీజన్ మీరు కాదు. చిన్నప్పుడే నా బిహేవియర్ మార్చగలిగితే ఈరోజు తను కూడా ఉండేది అనే బాధ ఓ విధంగా, శ్రావణి పరిస్థితి అలా అవ్వడానికి రీజన్ నేనే అనే గిల్టీ ఫీల్. అవును, శ్రావణి అలా అవ్వడానికి ఈరోజు చనిపోవడానికి కారణం ముమ్మాటికి జానకినే. పుట్టుకతోనే శ్రావణి లైఫ్ లాగేసుకుంది. ఈరోజు అడిగిన దాన్ని ఇవ్వకుండా చంపించింది. వదలను, ఎవ్వరిని వదలను. శ్రావణి చావుకి ప్రతీకారం తీర్చుకుంటాను. నువ్వెప్పటికీ కాదు జాను, అలా ఎప్పుడు అనుకోకు. అక్క చెల్లెల మధ్య గొడవలు సరదాగా ఉండాలే కానీ అక్క సొంతమైంది ప్రతిదీ నాకే కావాలంటే ఇలానే అవుతారు. కలిసే పుట్టామంటే ఇద్దరం ఒకటే అనుకుంటే ఈరోజు ఇలా ఉండేది కాదు. కానీ శ్రావణి కలిసి పుట్టినా కూడా నీతో కలవలేకపోయింది. ఈరోజు చావు వరకు వెళ్ళింది. నాకు బాధగానే ఉంది. బట్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ జాను. నేను యాక్సెప్ట్ చెయ్యను శ్రావణి. శ్రావణి అంతాంతరంగా నిన్ను చంపిన వాళ్ళని యాక్సెప్ట్ చెయ్యను. ఓ బంధం దూరం అయితే ఆ పెయిన్ ఎలా ఉంటుందో వాళ్ళకి తెలిసేలా చేస్తాను. జానకితోనే తనకెంత ఇష్టమైన తన భర్తకు మరో పెళ్లి చేసేలా చేసి ఇద్దరిని శాశ్వతంగా దూరం చేస్తాను. ఈ రోజు నుంచి నేనే వాళ్ళ పతనానికి షాడో. ఇది నేను నీకిస్తున్న మాట. శ్రావణి చావుకి ప్రతీకారం నేను తీర్చుకుంటాను. ఇంతకెవరబ్బా వీళ్ళు? జాను, వాట్ హెల్స్? మన లైఫ్లో చీకట్లన్నీ పోయాయి. నవ్ ఆన్ వర్డ్స్. మన మధ్య ఎప్పుడూ హ్యాపీనెస్ మాత్రమే ఉండాలి. ఇలా నువ్వు డల్గా ఉండకూడదు. జానకి భుజం మీద చిన్నగా కొరుకుతుంటే హర్ష మీసాలు జానకికి గిలిగింతలు పెడుతున్నాయి. ఆ హర్ష గారు ఇప్పుడొద్దు, నాకు ఇంట్రెస్ట్ లేదు ప్లీజ్. రొమాన్స్కి కావాల్సింది ఇంట్రెస్ట్ కాదు, మూడ్ జాను. అదైతే చాలా ఉంది. నీకు నేను మూడు తిప్పిస్తానుగా అంటూ జానకిని లిఫ్ట్ చేస్తూ బెడ్ మీద పడేస్తూ జానకి పక్కకు చేరి తన చేతులు లాక్ చేస్తూ బయట చెంగును పట్టుకున్నాడు. అంతలో బాబు నిద్రలేచి ఏడుస్తుంటే జానకి హర్షను పక్కకు తోసి వెళ్ళి బాబుని తీసుకుని ఫీడ్ చేస్తుంది. రే, లాస్ట్ జన్మలో డెఫినెట్గా నేను నిన్ను నీ వైఫ్కి దూరం చేసుంటాను. అందుకే నన్ను నా వైఫ్కి దూరం చేయడానికే నా కొడుగ్గా పుట్టావు, ఈడియట్. హర్ష గారు ఏంటా మాటలు? చిన్నపిల్లాన్ని పట్టుకొని. వీడు చిన్నపిల్లాడు కాదు, అన్నీ బాగా తెలుసు. ఎప్పుడు లేవాలి, ఎప్పుడు ఏడవాలి అన్నీ బాగా తెలుసు. ముదురు. ఏంటా చూపు? గమ్మున పడుకో అంటూ హర్ష అంటుంటే టాప్ లేచిపోయేలా ఏడవడం స్టార్ట్ చేసేసరికి జానకి హర్షను గుర్రుగా చూసి బాబుని తీసుకుని ఊరడిస్తూ ఉంది. హర్ష బాబు డల్గా ఇద్దరిని చూస్తూ ఎప్పటికో పడుకుండిపోయాడు. పాపం కదా. చిన్న, మన ఇంట్లో ఫంక్షన్ అంటే ఏదోగా అనంతరం వస్తూనే ఉంది. ఈసారి సింపుల్గా చేసేద్దాం బాబు అన్నప్రాసన. నేను అదే బెటర్ అనుకున్నా డాడ్. పంతులు గారికి కూడా కాల్ చేశాను అంటూ అనేలోపే పంతులు రాగానే విషయం చెప్పి 4 రోజుల్లో మంచి రోజు చూసుకున్నారు. ఈసారి ఇంట్లో వాళ్లతో సింపుల్గా ఫంక్షన్ అరేంజ్ చేశారు. హర్ష జానకి ఇద్దరు జంటగా కూర్చొని పూజ చేయిస్తుంటే చూసే వాళ్ళ కళ్ళు చాలడం లేదు. బాబుకి ఏం పేరు పెట్టాలనుకున్నారు అంటూ అనగానే హర్ష బియ్యంలో బాబు చేయి పట్టుకొని రాపించాడు. తర్వాత బాబు చెవి దగ్గరికి వచ్చి జర్షిత్ రామ్ అంటూ 3 సార్లు పిలవగానే జానకి హర్షని చూస్తుంటే హర్ష అందరినీ చూపిస్తూ ఐవింగ్ చేశాడు. అందరూ నవ్వుకుంటూ ఉంటే కావేరి ఆంటీ ఛానల్ ప్రమోషన్లో బిజీ అయిపోయింది. తర్వాత జెర్సీ జానకి ఒళ్ళో ఉంటే హర్ష పాయసం తీసుకుని కొంచెం నాకించగానే తీయని ఆ పాయసానికి హర్ష వేళ్ళు ఆపకుండా నాకేస్తున్నాడు. తర్వాత ఒక్కొక్కరికి అందరూ కొంచెం కొంచెం తినిపించగానే జెర్సీ ముందు అన్ని పెట్టి ఏం పట్టుకుంటాడా అంటూ అందరూ ఆత్రంగా చూస్తున్నారు. కన్నా అంటూ జానకి ఎదురుగా నిలబడి పిలుస్తుంటే నివి హర్ష ఒడిలో చేరిపోయి ఇలా రా అంటూ అల్లరి చేస్తుంది. పడుతూ లేస్తూ వేళ్లు చీకుతూ మొత్తానికి వచ్చి రాకుండా తననే పిలుస్తున్న జానకి దగ్గరికి వెళ్ళి తనను పట్టుకుంటూ జానకిని పట్టేసుకుని నవ్వుతుంటే జానకి బాబును పట్టుకుని ముద్దు చేస్తుంటే హర్ష ఇద్దరిని గుర్రుగా చూస్తున్నాడు.
చాక్లెట్ చూసావా? పుట్టాడు వెళ్ళి అమ్మను పట్టుకున్నాడు. ఇప్పుడు అమ్మ మనల్ని పట్టించుకోదు కదా. హా, అదే చూస్తున్నా లిటిల్. నాకు మళ్ళీ పోటీ స్టార్ట్ అయింది. ఏం చేయాలా అని ఆలోచిస్తున్నా. అయ్యో చాక్లెట్, నేను చెప్పేదేంటి నువ్వనేదేంటి అంటూ నివ్వి తల కొట్టుకుంటుంటే అందరూ పెద్దగా నవ్వేశారు. మొత్తానికి అందరి సమక్షంలో హ్యాపీగా గడిచిపోయింది. అలా ఆనందంగా రోజులు గడిచిపోతూ మరో 6 నెలలు హ్యాపీగా గడిచిపోయాయి. డేస్ పాసింగ్, రోజులు హ్యాపీగా గడిచిపోతున్నాయి. శ్రావ్య వాళ్ళు కూడా అమెరికా వెళ్ళిపోయారు. విశాల్ వాళ్ళకు ప్రైవసీ ఉండేలా హర్ష ఫ్లాట్ గిఫ్ట్గా ఇవ్వగానే విశాల్ అండ్ మహి కూడా హ్యాపీగా న్యూ లైఫ్ స్టార్ట్ చేశారు. వీకెండ్ వస్తే అందరూ ఔటింగ్కి వెళ్ళడం, సరదాగా లీడ్ చేయడం. హర్ష తన మ్యారేజ్ లైఫ్లో మిస్ అయిన హ్యాపీనెస్ అంతా అనుభవిస్తూ లైఫ్కి మీనింగ్ తెలుసుకుంటున్నాడు జానకి సాంగత్యంలో. హర్ష పిల్లలు ఇల్లు మార్నింగ్ మార్నింగ్ వరకు, హర్షతో ఈవినింగ్ వరకు పిల్లలతో చిన్నపిల్లాళ్ళ తనని చేరిపోయి తన భర్త ప్రేమతో, అలకలతో, బుజ్జగింపులతో జానకి కలగనలేని హ్యాపీనెస్ మొత్తానికి చూస్తుంది. తన భర్త ప్రేమలో ప్రపంచాన్ని మర్చి, తన భర్త ప్రేమలో అన్నీ మరిచి, తననే వలచిన జానకి లైఫ్లో మరో 6 నెలలు హ్యాపీగా గడిచిపోయాయి. రోజుకో అద్భుతంగా మలుచుకుంటూ ఉంది. 6 నెలల తర్వాత నోట్ నోట్ 6 మంత్స్ అంటే అప్పటికే జడ్షిత్ పుట్టి 6 మంత్స్ అండ్ ఇప్పుడు 6 మంత్స్, టోటల్గా 1 ఇయర్. గుడ్ మార్నింగ్ హైదరాబాద్. హలో హలో, మీరు చూస్తున్నారు అలా కావేరిలో విత్ కావేరి. నన్ను చాలా రోజుల నుంచి మిస్ అయ్యారు కదా, అందుకే వచ్చేసాను. మీకోసం సరికొత్త రెసిపీస్ తెచ్చేసాను. లాస్ట్ వీక్ నన్ను మా ఆయన టూర్ అనేసి తీసుకెళ్లాడు. అక్కడ మొబైల్ యూజ్ చేస్తే కింద పడేస్తా అన్నాడు. అందుకే ఇప్పుడు వచ్చాను. లెట్స్ లీవ్ దట్. ఈరోజు మీకోసం నేను వేడి వేడి చాలా చల్లని రెసిపీస్ తీసుకొచ్చాను. వన్ మై సబ్స్క్రైబర్స్ ఆస్కింగ్ అన్నమాట, నా కుకింగ్ కోసం. అందుకే వచ్చేసాను నా కుకింగ్ స్కిల్స్తో. కాకరకాయ పాయసం, రోజ్ బిర్యానీ, స్వీట్ చికెన్ కర్రీ, గ్రీన్ చిల్లీ ఐస్ క్రీమ్ అండ్ మై ఫేవరెట్ పికెల్ కర్డ్ రైస్ చేస్తాను. అందరూ రెడీ కదా? ఇంతవరకు నన్ను సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఇప్పుడే పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ మీకు మీరు ముందుగా చూసేయచ్చు. ఓకే, ఫస్ట్ కాకరకాయ పాయసం. దానికోసం కాకరకాయ తీసుకొని స్మాష్ చేసి కుక్ చేసి మిల్క్, షుగర్ అండ్ క్యాష్యూ నట్స్ అండ్ కిస్మిస్ కలిపేస్తే రెడీ. అండ్ దెన్ రోజ్ బిర్యానీ. దానికోసం రోజ్ ఫ్లవర్స్, అదేనండి మన గులాబీ పూలు. కలర్ యాజ్ ఎ విష్. నేను రెడ్ తీసుకున్నా కలర్ కాంబినేషన్ కోసం. అవి పెటల్స్ తీసుకొని ప్యాన్లో వేసి నార్మల్గా బిర్యానీ వండేస్తే రెడీ. గుమగుమలాడే రోజ్ బిర్యానీ. నెక్స్ట్ గ్రీన్ చిల్లీ ఐస్ క్రీమ్. అంటే ఏం లేదు, ఐస్ క్రీమ్ తీసుకొని 1 కప్కి 1 కేజీ గ్రీన్ చిల్లీస్ పేస్ట్ చేసి మిక్స్ చేసి సర్వ్ చేసుకుంటే రెడీ. దెన్ స్వీట్ చికెన్ కర్రీ. అంటే కేజీ చికెన్కి 2 కేజీస్ షుగర్ మిక్స్ చేసి కుక్ చేస్తే స్వీట్ చికెన్ కర్రీ రెడీ. నెక్స్ట్ నా ఫేవరెట్ పికెల్ కర్డ్ రైస్. కావాలని వెయిట్ చేస్తున్నారా? అది ఇప్పుడే కాదు, నా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఈరోజు చేసిన వంటలు నచ్చితే ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనే మీ కావేరి, ఉండేది అలా కావేరిలో. బాయ్. మా ఆయనకి టేస్ట్ చేయిస్తాను ఎలా ఉందో ఏంటో. షూ, హర్ష గారు మీకన్నా చిన్నపిల్లలు అయ్యం. ఇంతసేపు పడుకున్నారు, టైం అవుతుంది. త్వరగా అండి, మళ్ళీ హడావిడి చేస్తారు. రూమ్లోకి వస్తూ పెడుతూ హర్ష భుజం మీద తట్టి లేపుతుంటే జాను కాసేపు ప్లీజ్, ఫుల్ టైర్డ్ అయ్యాను అంటూ కళ్ళు తెరవకుండానే మత్తుగా అంటూ తన పిల్లోలో దాచేస్తాడు. అదేం కుదరదు, లేవండి. బాబు నైట్ నన్ను పడుకోనివ్వకుండా చేసి ఇప్పుడు మీరు పడుకుంటారా? హా నిజమే కదా అంటూ జానకి పట్టుకొని లాగిస్తూ తన పక్కన పడుకోబెట్టుకొని, నువ్వు నైట్ చాలా అలసిపోయావు జాను, కాసేపు పడుకో, కావాలంటే జోకొట్టనా అంటూ జానకి నడుమును చుట్టేస్తూ జానకి మీదకి చేరిపోతూ తనని కదలనివ్వకుండా పట్టుకుంటాడు. హర్ష గారు సిగ్గు లేకపోతే సరే, నైట్ 3 దాకా పడుకోనివ్వలేదు. ఇప్పుడు మొదలు పెట్టారా? షూ, నేనేం చేశానే? ఇదేదో బాగుంది. బుద్ధిగా పడుకోమంటే నన్నే అంటున్నావు. ఇప్పుడేంటి నీకు? కావాలా? నేను రెడీ. కళ్ళు తెరిచి నవ్వుతూ చూస్తున్నాను. మార్నింగ్ చేస్తే చాలా బాగుంటుంది. ట్రై చేద్దామా జాను? కెనై? చిన్నగా నడుము ప్రెస్ చేస్తూ బయట చెంగుని పక్కకు తీసేస్తున్నాడు. షూ, హర్ష గారు మీకు బాగా ఎక్కువైంది
అంటూ హర్షని పక్కకి నెట్టేస్తూ జానకి పైకి లేస్తుంది. ఈరోజు నేను జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వాలి. మర్చిపోయారా? త్వరగా అండి. మళ్ళీ నివిని రెడీ చేయాలి. అమ్మా నేను రెడీ అయిపోయాను అంటూ పరుగున వస్తున్న నివిని చూస్తూ చూసారా? మీకన్నా ఇదే నయం. నా పని లేకుండా అన్ని చేసేసుకుంది. మీకు టై కూడా నేనే కట్టాలి. లిటిల్ మనం ఇంత త్వరగా అవ్వకూడదు. మీ అమ్మను విసిగించాలి కదా! పైగా మన పనులన్నీ తనే చేయాలి. నువ్వేం చేసుకోకు. హవ్వా! హవ్వా! ఎక్కడైనా కూతురికి మంచి చెప్పేవాళ్ళని చూశాను. మీరేమో ఇలా చేస్తున్నారు. నివి నువ్వు మీ నాన్న మాటలు వినకు. ముందు కిందకి వెళ్ళు. నేనొచ్చి బ్రేక్‌ఫాస్ట్ పెడతాను. మీరేంటి? అంటూ హర్ష చే పట్టుకొని లాగుతూ పదండి అంటూ వాష్‌రూమ్‌లోకి తోసి ఇంకా బాబు పడుకోగానే ఉండడంతో జానకి కిందకొస్తుంది. అమ్మా! అమ్మా! ఈరోజు నన్ను మా మిస్ ఏం తినకుండా రమ్మన్నారు. నేనెళ్ళిపోతాను. నన్ను స్కూల్‌కి పంపించేయ్. ఏయ్! ఏం తినకుండా ఎందుకు రమ్మంటారు? నాటకాలు ఆడుతున్నావా? ఎవరా టీచర్ చెప్పింది? తిన్నాక తినేసి బయలుదేరు అంటూ జానకి కిచెన్‌లోకి వెళ్తుంది. మేడం మీరిక్కడా? జానకి ఈరోజు టిఫిన్ నేనే ప్రిపేర్ చేశాను. అందరిని పిలుచుకురా. అమ్మా! ఇప్పుడు మా మేడం చెప్పిందంటే నమ్ముతావా? నన్ను స్కూల్‌కి పంపించేయమ్మా ప్లీజ్. నివి ఈరోజు నేనే చేశానని తినేసి వెళ్దువు పద. జానకి ఇవన్నీ టేబుల్ మీద పెట్టు పద అంటూ అన్నీ సర్దిస్తుంది కావేరి. మేడం బ్రేక్‌ఫాస్ట్ అంటే బిర్యానీ ఉండదేమో కదా? హుహు. ఈ కావేరి ట్రెండ్ ఫాలో అవ్వదు. సెట్ చేస్తుంది. ఇప్పుడు బ్రేక్‌ఫాస్ట్‌కి ఇవి తింటే లంచ్‌కి ఇంకా చేస్తాలే. తప్పదు అన్నట్టు ఇద్దరు చూసుకుంటూ ఉంటే హర్ష రెడీ అయ్యి కిందకొచ్చాడు. వెనకే ఆనందరావు కూడా రాగానే కావేరి కూడా కూర్చోవడంతో జానకి టెన్షన్‌గా బిర్యానీ సర్వ్ చేస్తుంది. జానకి ఇప్పుడు బిర్యానీ ఏంటి? పైగా ఇది ఎర్రగా ఉంది. ఏం బిర్యానీ? రోజ్ బిర్యానీ అండి. జానకి చెప్పింది. ఈరోజు చాలా వెరైటీస్ చేసింది. రోజ్ బిర్యానీ, కాకరకాయ పాయసం, స్వీట్ చికెన్ కర్రీ. ఒసేయ్! ఇవన్నీ జానకి పేరు చెప్పి నువ్వే చేసావు కదా! నీకు బుద్ధి రాదా? ఒకసారి చేసి చచ్చావు కదా! అప్పుడేమైందో మర్చిపోయావా? అలా ఎలా కాదు. ఇప్పుడు చాలా బావుంటుంది. నేను కుకింగ్ నేర్చుకున్నాగా. నేనే వడ్డిస్తాను. ఈరోజు ఎవరు మిస్ అవ్వకూడదు. హర్ష నీకేం పెట్టను? నివి నువ్వు ఐస్ క్రీమ్ తింటావా? ఐస్ క్రీమ్‌కి టెంప్ట్ అయినా నివి ఓకే అంటూ ఐస్ క్రీమ్ సెలెక్ట్ చేసుకుంది పాపం. పాయసం చాలు అంటూ హర్ష బుక్ అయ్యాడు. తప్పదు కదా అనేసి బిర్యానీ అండ్ గ్రేవీకి సరెండర్ అయ్యాడు ఆనందరావు. అందరూ భయం భయంగా చూసుకుంటూ ఒక స్పూన్ పెట్టుకుంటుంటే జానకి ఆత్రంగా చూస్తుంది ఎవరేమంటారో అనేసి. అందరూ ఒకేసారి ఒక్కో ఎక్స్ప్రెషన్‌తో అరిచేశారు. దెబ్బకి ఆ సౌండ్‌కి జడ్షిత్ కూడా ఏడ్చేసరికి జానకి పైకి వెళ్ళిపోయింది బాబు కోసం. కింద వాళ్ళు చేదు, తీపి, కారం వల్ల ఒక్కోరు ఒక్కోలాగా అవస్థలు పడుతున్నారు. కావేరి నిన్ను వెళ్ళకు అంటే వినవా? ఎందుకిలా ఆడుకుంటున్నావు మా ప్రాణాలతో? ఏమైందండి బాలేదా? నేను బానే చేశాను కదా! అలా అనుకుంటే చాలదు. చెయ్యాలి కూడా. దరిద్రం. ఇదేంటి ఇంత స్వీట్‌గా ఉంది? చికెన్ కర్రీ. పిన్నిది పాయసమా లేదా విషమా? ఇంత చేదుగా ఉంది. నానమ్మ ఇది ఐస్ క్రీమ్ కాదు. నాకు ఐస్ క్రీమ్ అంటేనే భయం పుట్టేలా చేసావు. ఇంత మంటగా ఉంది. మాకు ఈ దరిద్రం వద్దు అంటూ అందరూ ఒకేసారి అనేసరికి కావేరి ఆలోచిస్తూ ఇది స్వీట్‌గా ఉంది. ఇది చేదుగా ఉంది. అండ్ ఇది మంటగా ఉంది. అంతేగా? ఇప్పుడు నేనే అన్నీ సెట్ చేస్తాను. ఒక్క నిమిషం అంటూ అందరూ తినేయొచ్చు. ఒక్క నిమిషంలో ఏం చేస్తావే? ఏముంది? అన్నీ బ్యాలెన్స్ చేస్తాను. ఈ చికెన్ కర్రీ స్వీట్‌గా ఉంది కదా! అందుకే ఇది తీసుకొని పాయసంలో అండ్ ఐస్ క్రీమ్‌లో మిక్స్ చేస్తాను. అప్పుడు అన్నీ బ్యాలెన్స్ అయిపోతాయి. ఎలా ఉంది నా ఐడియా? అంటుంది. నీ మొహంలా ఉందే ఏబ్రాసు మొహం దానా! నువ్వే చెప్పే కాంబో తలుచుకుంటేనే భయమేస్తుంది. నానమ్మ ఐస్ క్రీమ్‌లో చికెన్ యాక్ నాకొద్దు. షూ ఎవరూ నా టాలెంట్ అర్థం చేసుకోరు. ఇవన్నీ తింటే కడుపులో మిక్స్ అవుతాయి కదా! అది నేను బయటే మిక్స్ చేస్తున్నా. తప్పేంటి? నన్నెవరూ అర్థం చేసుకోరు. నా టాలెంట్ తొక్కేస్తున్నారు. జానకి నువ్వు టేస్ట్ చేసి ఎలా ఉందో వాళ్ళకి చెప్పు. అది మేడం నేను బాబుకి ఫీడ్ చేస్తున్నా కదా! అవన్నీ తినకూడదు. హర్ష గారికి పెట్టండి. జాను అని కోపంగా చూస్తాడు. పిన్ని ఈరోజు నాకు అర్జెంట్ మీటింగ్స్ ఉన్నాయి కదా! ఇంత టేస్టీ ఫుడ్ తింటే నేను పోతాను. అదే ఎక్కడికి పోతాను? ఇక్కడే ఉంటాను కదా! ఇదే తింటూ అందుకే ఇది డాడీకి పెట్టు. అంటే నేను మాత్రం ఇక్కడే ఉంటానా? నాకొద్దు. అదిగో ఉందిగా దానికే పెట్టు.
ఇవి నువ్వు తినవే. తాతయ్య, నన్నే ఇరికిస్తావా? నిన్ను. నానమ్మ, ఆచిపోవాలి కదా స్కూల్. నాకు వద్దు. జాను, ఈరోజు నువ్వు జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వాలిగా, పద, లేట్ అవుతుంది. చాక్లెట్, నా స్కూల్ టైం అవుతుంది పద అంటూ నివి, హర్ష ఇద్దరు హడావిడిగా బయటికి వెళ్ళిపోతారు. ఆనందరావు కూడా అలానే వేరే కారులో వెళ్ళిపోతాడు. వరాలు, బాబుని జాగ్రత్తగా చూసుకో. ఏదన్నా అవసరమైతే కాల్ చెయ్యి. జాగ్రత్త. బాబుని ఎప్పుడు ఒక్కడిని వదిలిపెట్టలేదు. బాగా చూసుకో. జానకమ్మ, నేను పిల్లల కన్నా తల్లినే కదా, బాగా చూసుకుంటాను. మీరెళ్ళండి. జానకి బాబుని అప్పగించి బాధగా ఉన్న బాబుని చూసుకుంటూ బయటకు వచ్చింది. హర్ష, నివి ఉన్న కారులో జానకి సైలెంట్ గానే ఉంది. ముభావంగా ఆలోచిస్తుంది. హర్ష వాళ్ళని హోటల్కి తీసుకెళ్లి టిఫిన్ తినిపిస్తున్నా కూడా అలానే ఉండి ఏం తినకుండా వదిలేసింది. తర్వాత హర్ష నివిని స్కూల్లో డ్రాప్ చేసి ఇంకా అలానే ఉన్న జానకిని చూస్తూ కార్ సైడ్కి ఆపుతూ, జాను, ఏం ఆలోచిస్తున్నావు? అప్పటి నుండి చూస్తున్నా, ఇలా ఉన్నావు. హర్ష గారు, నేను రిజైన్ చేసేస్తాను. ప్లీజ్ ఒప్పుకోండి. నాకు ఇంకా చెయ్యాలని లేదు. జాను, ఏమైంది? ఇప్పటి వరకు బానే ఉన్నావు కదా? హా, ఉన్నాను. కానీ ఇప్పుడు ఉండలేకపోతున్నా. వాణ్ణి వదిలి అస్సలు ఉండలేకపోతున్నా. చిన్నపిల్లాడు ఆకలైతే అమ్మ అని కూడా అనలేడు. వాణ్ణి వదిలేసి నేనిలా జాబ్ అంటూ రావడం నచ్చలేదు. అందుకే మొన్నే రిజైన్ చేస్తానంటే మీరే ఒప్పుకోలేదు. నా మనసులో లేదు అంటూ ఏడుస్తుంది జానకి. మరిక తర్వాత ఏం జరగబోతుంది, ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్‌లో చూద్దాం. ఈరోజు వీడియో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.